ప్యారిస్ సమీపంలో జరిగిన మోడీ-ట్రంప్ భేటీ ప్రశ్నల పరంగా మారడం వెనుక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మీడియా ఉండొచ్చు కానీ ప్రశ్నలు అడగకూడదని భారత్ కోరిందట. దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలుత అంగీకరించారట. అయితే సమావేశం ప్రారంభమైన తర్వాత ఆ విషయం మర్చిపోయి స్వయంగా మీడియాను ప్రశ్నలను ఆహ్వానించాలని అమెరికా రాయబారి సెర్జియో గోర్ వెల్లడించారు. ఫ్రాన్స్ లో జూన్ 17న G7 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, ట్రంప్ సమావేశమయ్యారు. భేటీకి ముందు అమెరికా విదేశాంగ ప్రతినిధితో భారత విదేశాంగ శాఖ ఓ అభ్యర్థన చేసిందని గోర్ తెలిపారు. మీడియాను అనుమతించవచ్చు కానీ పూర్తిస్థాయి ప్రెస్ కాన్ఫరెన్స్ వద్దన్నదే ఆ అభ్యర్థన అని చెప్పారు. ఈ విషయాన్ని ట్రంప్ కు చెప్పగా ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన అంగీకరించారని గోర్ తెలిపారు. సమావేశం ప్రారంభమైంది. దాదాపు 50 కెమెరాల మధ్య మోడీ, ట్రంప్ తమ ప్రారంభ ప్రసంగాలు చేశారు. ఆ తర్వాత ట్రంప్ ఒక్కసారిగా మీడియా వైపు తిరిగి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అని అడిగారని గోర్ చెప్పారు. అంతే, అనుకున్న పరిమిత మీడియా కార్యక్రమం పూర్తి స్థాయి ప్రెస్ కాన్ఫరెన్స్ గా మారిపోయింది. దాదాపు 45 నిమిషాల పాటు ప్రశ్నల పరంపర సాగిందని తెలిపారు. సమావేశంలోని పలు అంశాలు చర్చకు వచ్చాయని చెప్పారు. ఈ భేటీకి ముందు హర్ముజ్ జలసంధిలో అమెరికా నౌకాదళ దాడిలో 3 భారత నావికులు మరణించారు. దీంతో అక్కడ పనిచేస్తున్న భారతీయ నావికుల భద్రతా అంశాన్ని ట్రంప్ దృష్టికి మోడీ తీసుకెళ్లారు. హర్ముజ్ ప్రాంత పరిస్థితులు, భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలపైన ఇద్దరు నేతలు చర్చించారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు సాగుతున్న సమయంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు దేశాల ఒప్పందానికి చాలా దగ్గరగా వచ్చాయని ట్రంప్ వ్యాఖ్యానించారు.